స్టీవ్ జాబ్స్ ఒక గొప్ప మాట చెప్పారు. నీ పని నీ జీవితంలో చాలా పెద్ద భాగాన్ని ఆక్రమిస్తుంది. అందుకే నువ్వు నిజంగా ఇష్టపడే పనినే చేయాలి. మనసు లేకుండా చేసే పని జీవితాన్ని భారంగా మారుస్తుంది, కానీ మనసుతో చేసే పని జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. ప్రపంచంలో చాలా మంది డబ్బు కోసం పనిచేస్తారు, కొంతమంది పేరు గుర్తింపు కోసం పనిచేస్తారు, కానీ చాలా అరుదుగా కొంతమంది మాత్రమే ఒక కళ కోసం పనిచేస్తారు. ఆ కళ కేవలం వారి జీవితాన్ని కాదు, ప్రపంచాన్నే మార్చే కళ అవుతుంది. స్టీవ్ జాబ్స్ కూడా అలాంటి ఒక గొప్ప కళతో జీవించాడు. ఆయనకు టెక్నాలజీ అంటే కేవలం మషీన్స్ కాదు, అది మనిషి జీవితాన్ని సులభంగా అందంగా మార్చే ఒక శక్తి అని ఆయన నమ్మాడు. అందుకే ప్రపంచానికి ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి అద్భుతమైన టెక్నాలజీలను అందించాడు. ప్రపంచం కొత్త ఆలోచన చూసినప్పుడు మొదట నవ్వుతుంది, ఇది పని చేయదని విమర్శిస్తుంది. కానీ కాలం గడిచే కొద్దీ అదే ఆలోచనను గౌరవించడం మొదలు పెడుతుంది. స్టీవ్ జాబ్స్ అలాంటి ఆలోచనల మనిషి. అతను అందరూ నడిచే దారిలో నడవలేదు, అతను తన ఆలోచనలతో కొత్త దారినే సృష్టించాడు. ఇప్పటికీ ఐఫోన్ ప్రపంచంలో ఒక గొప్ప బ్రాండ్ గా నిలిచింది. అందుకే ప్రపంచం అతన్ని కేవలం ఒక బిజినెస్ మ్యాన్ గా కాదు, ఒక విజనరీ మ్యాన్ గా గుర్తుపెట్టుకుంది. స్టీవ్ జాబ్స్ జీవితంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఆయన స్వయంగా ప్రారంభించిన కంపెనీ నుంచే ఆయనను బయటకు పంపేశారు. అది ఆయన జీవితంలో చాలా పెద్ద దెబ్బ. చాలా మంది అలాంటి పరిస్థితిలో అక్కడికే ఆగిపోతారు, కానీ స్టీవ్ జాబ్స్ ఆగలేదు. ఆ ఓటమిని అతను ముగింపుగా కాదు, ఒక కొత్త ప్రారంభంగా చూశాడు. అతను నెక్స్ట్ అనే కొత్త కంపెనీని ప్రారంభించాడు. తర్వాత పిక్సార్ అనే చిన్న యానిమేషన్ స్టూడియోను ప్రపంచంలోనే గొప్ప స్టూడియోగా మార్చాడు. అక్కడి నుంచే టాయ్ స్టోరీ లాంటి సినిమాలు వచ్చాయి మరియు యానిమేషన్ ప్రపంచాన్నే మార్చేశాయి. కొన్ని సంవత్సరాల తర్వాత అదే యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్ ను మళ్ళీ తిరిగి పిలిచింది. అతను తిరిగి వచ్చాక ఐమ్యాక్, ఐపాడ్, ఐఫోన్ వంటి ప్రపంచాన్ని మార్చిన టెక్నాలజీలను సృష్టించాడు. ఆ న్యూ టెక్నాలజీ స్టీవ్ జాబ్స్ ను ప్రపంచం శిఖరానికి తీసుకువచ్చింది. స్టీవ్ జాబ్స్ ను ఒక సూపర్ బిజినెస్ మ్యాన్ అని ఎందుకు అంటారో తెలుసా? టెక్నాలజీ ప్రపంచంలో పోటీ పెరుగుతున్న ఒక సమయంలో ఐఫోన్ అమ్మకాలు కొంచెం తగ్గాయి. ఆ పరిస్థితిని అర్థం చేసుకున్న స్టీవ్ జాబ్స్ ఒక మీటింగ్ లో ఇలా చెప్పాడు, ఐఫోన్ ఎందుకు వైట్ కలర్ లో ఉంటుంది తెలుసా? ఎందుకంటే ఇతర మొబైల్ లాగా నల్లగా మురిక్గా ఉండే వస్తువులు ఇష్టం ఉండదు, శుభ్రంగా అందంగా కనిపించే వస్తువులు మాత్రమే ఇష్టం అని చెప్పాడు. కొద్ది కాలంలోనే ఐఫోన్ అమ్మకాలు మళ్ళీ పెరగడం ప్రారంభమయ్యాయి. స్టీవ్ జాబ్స్ కస్టమర్స్ ఆలోచనలను చాలా బాగా అర్థం చేసుకున్నాడు. వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు, వాళ్ళు ఏది ఇష్టపడతారు, వాళ్ళు ఎలా అనుభవించాలనుకుంటారు అన్నదాన్ని లోతుగా గ్రహించాడు. అందుకే ప్రపంచాన్ని మార్చిన గొప్ప బిజినెస్ మన్ గా మారాడు. స్టీవ్ జాబ్స్ ఒక సెంటెన్స్ చెప్పారు, స్టే హంగ్రీ, స్టే ఫూలిష్. దీనిని తెలుగులో చెప్పాలి అంటే ఎప్పుడూ నేర్చుకోవాలనే ఆకలి ఉంచుకో, కొత్తగా ఆలోచించే ధైర్యం కోల్పోకు. ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంది. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆకలి ఉండాలి. అలాగే ఇతరులు ఏమనుకుంటారో అనుకుని భయపడకూడదు. కొత్తగా ఆలోచించే ధైర్యం ఉండాలి. ఎందుకంటే ప్రపంచాన్ని మార్చిన ప్రతి గొప్ప ఆలోచన మొదట కొంచెం ఫూలిష్ గానే కనిపించింది. స్టీవ్ జాబ్స్ మరో సెంటెన్స్ చెప్పారు, ది పీపుల్ హూ ఆర్ క్రేజీ ఎనఫ్ టు థింక్ దే కెన్ చేంజ్ ద వరల్డ్ ఆర్ ద వన్స్ హూ డూ. అంటే ప్రపంచాన్ని మార్చగలమని నమ్మేంత ధైర్యం ఉన్నవాళ్లే చివరికి ప్రపంచాన్ని నిజంగా మార్చుతారు. ప్రపంచాన్ని మార్చాలి అని ఆలోచించడం చాలా మందికి అసాధ్యంగా అనిపిస్తుంది. అందుకే అలాంటి ఆలోచన చేసేవారిని మొదట్లో చాలా మంది క్రేజీ అని అనుకుంటారు, కానీ నిజానికి అలాంటి ధైర్యంగా ఆలోచించే వాళ్ళే కొత్త ఆవిష్కరణలు చేస్తారు, వాళ్ళే కొత్త దారులు సృష్టిస్తారు. చివరికి అలాంటి వాళ్ళే ప్రపంచాన్ని నిజంగా మార్చుతారు. స్టీవ్ జాబ్స్ ఫిలాసఫీ ఒక్క మాటలో చెప్పాలంటే వేరుగా ఆలోచించు, అప్పుడు మాత్రమే ప్రపంచాన్ని మార్చే ఆలోచనను సృష్టిస్తావు.